జమ్మూ కాశ్మీర్లో కొంతమంది ఇప్పటికీ ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు తెలియడం లేదు. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్కు అప్పగించాలి. ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే భారత్ చర్చలకు వెళ్లాలి. ఉగ్రవాదులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదు. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీ నేతలే దేశం విడిచి వెళ్లిపోవాలి. నక్సలైట్లను చంపేస్తానని అమిత్ షా చెప్పడం సరైన పద్ధతి కాదు. అరాచకాలను సృష్టించే ఉగ్రవాదులతో కేంద్రం మాట్లాడేటప్పుడు నక్సలైట్లతో ఎందుకు మాట్లాడకూడదు? అమిత్ షా వెంటనే నక్సలైట్లను చర్చలకు పిలవాలని అన్నారు. విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించేటువంటి యోధులందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి అందరికీ స్వాగతం పలకడంతో పాటు వాళ్ళకి 4 రోజుల పాటు ఉన్న సౌకర్యాలు, భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక విధంగా ఇది తిరుపతికి గర్వకారణం. తిరుపతి 2 రకాల. ఒకటి, దేవుడి దర్శనం వచ్చేటువంటి జనం రోజు 1 లక్ష మంది వస్తారు. నిన్న జరిగేటువంటి గంగ జాతర 1 లక్షల మంది వస్తారు. రేపటికి కొన్ని వేల మంది దేశం మొత్తం మీదుగా ఈ సమాజాన్ని పూర్తిగా మార్చాలని, లౌకిక వ్యవస్థ ఉండాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి దేశ అంశాలను ప్రస్తావించడానికి వస్తున్నారు. దీనిలో కేవలం తిరుపతి ఆధ్యాత్మికవాదమే కాకుండా ప్రగతిశీల ఉద్యమాలకు కూడా ఇది పుట్టినిల్లు. రేపు అలాంటి వస్తున్నటువంటి యువకులకి స్వాగతం అనడం మాకు అదృష్టం. నేను కూడా స్టేట్ యూత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఇప్పుడు ఆహ్వానించాను కాబట్టి మీతో కొంత మాట్లాడాలి. విషయాలు చెప్పాడు కాబట్టి నేను దాని జోలికి పోను. నిన్ననే జస్టిస్ సంజయ్ ఖన్నా రిటైర్డ్ అవుతున్నాడు. కొత్త సీజే వస్తున్నాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను ఎలాంటి రాజకీయ పుస్తులు తీసుకోనని చెప్పేసాడు. అదే కావాలా. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థ నుంచి రిటైర్డ్ కాక ముందరగానే పాలక వర్గాలని కాకబట్టి ఆ తర్వాత వాళ్ళు రిటైర్డ్ కాగానే రాజ్యసభ సభ్యులుగా, గవర్నర్లుగా, తర్వాత సర్వీస్ కమిషనర్గా ఇట్లా తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థకి కలంకం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు నేను తీసుకున్న జస్టిస్ కన్నా తీసుకునేటువంటి వైఖరి చాలా మంచిది. అది ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కూడా. ఒకవైపు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్కి పోవడం అంటే దానికి కేతా పోస్ట్ ఇది. సో జడ్జి మీన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అది మోడల్. దాని నుంచి రిటైర్డ్ అయిన తర్వాత నీ బాధ్యత ద్వారా చెప్పిన గవర్నర్ రాజ్యసభలో ఎస్ బాస్ అని చేతట్టడం నేను అవమానకారి చర్యగా ఉంటుంది. అది చచ్చిపోతాను ఇది ఏమన్నా. అందువల్ల దీన్ని నేను హర్షిస్తూ ఉన్నాను, స్వాగతం పలుకుతున్నాను. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం చెప్పేసి నేను న్యాయ కోవిదుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ భీకరంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోబోతున్నారు. పుతిన్ ఎల్సిన్ ఇద్దరు కలిసి మాట్లాడుకోబోతున్నారు. తర్వాత ఈ యుద్ధం వచ్చిన తర్వాత టెర్రరిస్టులతో వచ్చిన యుద్ధం పాకిస్తాను, ఇండియా మధ్య శాంతి చర్చల కోసం సీజ్ ఫైర్ ఇచ్చారు. అందుని బట్టి ఏంటి, టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్తో మన ఇండియన్ గవర్నమెంటు శాంతి చేయడం పనికి వచ్చింది. టెర్రరిస్టులు ఎవరు? టెర్రరిస్ట్ ఒక లక్ష్యం ఉండదు, వాడు అరాచకం తప్ప ఇంకోటి ఉండదు. అందులో నక్సలైట్లు అట్ట కాదు, వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది. ఈ దేశాన్ని ఎట్లా మార్చాలా అనే లక్ష్యం ఉంది. వాళ్ళ దారులు వేరు కావచ్చు, ఆ దారులు మేము విభజిస్తున్నాం. విధానాలపైన పోరాటం సాగించుకోవచ్చు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, కార్యాచరణ విభేదాలు ఉన్నా విభేదించుకోవడం, వాదనదారులను ఓడించాలి తప్ప శారీరకంగా మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసినటువంటి దుర్మార్గపూర్తి ఆలోచన మంచిది కాదు. అమిత్ షా చెప్తాను 2026కి నక్సలైట్లను చంపేస్తాయని. మనుషులను చంపొచ్చాము కానీ నక్సలైట్లు ఆశించినటువంటి
సిద్ధాంతం ఓడించగలవా? నీ చేత అవుతుందా? ఇది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం, ఇది ఒక భారతదేశం ఆంధ్రదేశం కాదు, విశ్వవ్యాప్త సిద్ధాంతం మార్క్స్ లెనినిజం. దాన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఎత్తుకుంటున్నారు. నక్సలైట్ మార్గం కరెక్ట్ అనే ఉద్దేశం మాకు కూడా ఉంది, దాన్ని ఓడించుకున్నాం కావాలంటే. ఇప్పుడు మీరు అరాచకాన్ని సృష్టించేటువంటి టెర్రరిస్టులతో కూడా మీరు మాట్లాడి సిద్ధపడినప్పుడు నక్సలైట్తో ఎందుకు మాట్లాడరని, నక్సలైట్కి ఎందుకు ఆహ్వానించి చర్చించరు? ఇండియన్ గవర్నమెంట్ చర్చించాలా? నక్సలైట్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. మరి హోమ్ మినిస్టర్ ఆయన స్వయంగా వీళ్ళని ఎంత చంపేస్తా అంటున్నాడు. చంపడం శారీరకంగా చంపచ్చేమో కానీ, ఎందుకంటే నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఆయన శిక్ష తప్పించుకోవడానికి జస్టిస్ లోయాతో సహా 12 మంది చంపించిన వాడు ఆయన, మన ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఆ విధంగా నక్సలైట్ కూడా చంపించాలని చూస్తున్నాడు. ఇది సాధ్యం కాదు. ఇప్పటికైనా మీరు పాకిస్తాన్ ఒడంబడిక టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్తో మాట్లాడడానికి సిద్ధపడిన తర్వాత, సీజ్ ఫైర్ అంగీకరించిన తర్వాత నక్సలైట్తో మాట్లాడడానికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. తక్షణం వాళ్ళతో కూడా చర్చలు సాగించాలి. చర్చలు సాగించడం ద్వారానే సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప తుపాకీ ద్వారా ఇది పరిష్కారం కాదు. అందువల్ల ఈ నేపథ్యంలో ఉత్తర దక్షిణ ధృవాలతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మరి నక్సలైట్తో కలిసి మాట్లాడడానికి పెద్ద నష్టమే ఉంది. వాళ్ళని చర్చలకు ఆహ్వానించాలని, కేంద్ర హోమ్ మినిస్టరే ఆహ్వానించాలని, తద్వారా దేశంలో ఉన్నటువంటి ఈ సైద్ధాంతిక విభేదాలతో తొలగించుకోవచ్చు తప్ప శారీరకంగా తొలగించడం సాధ్యం కాదు. అది దీని మీద కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. దాంతోపాటు ఒక బీజేపీ ఎంపీ కర్నల్ సోఫియాని చాలా హేళనగా మాట్లాడాడు. కర్నల్ సోఫియా ఎవరు? యుద్ధభూమిలో నుంచి హీరోయిన్గా తయారైంది. ఆమె అందరూ సాగిస్తుంటే బీజేపీ ఎంపీ వాడు పనికి మనోడు ఎంపీ అంటారు, బీహార్ ఎవడోడు, తను హేళనగా మాట్లాడుతున్నాడు. వాడి జాతికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ తక్షణం సస్పెండ్ చేయాలి, వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పోతే ఈ జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ జరిగిన యుద్ధానికి హీరోలు ఉన్న వాళ్ళని అవమానపరిచేది కాదా? ఇంకోటి ఏంటంటే జరుగుతుందని మనం చూసేది, ఆ రోజు జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి దాడి, ఆడు మామూలుగా అయితే గుర్రాల పైన పోతా జరిగితే మామూలు జనంగా నడిచిపోయే స్థలం కాదు అది. అలాంటి ప్లేస్కి ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పేసి అని పానీపూరి అమ్ముకునేవాళ్ళు కుకట్పల్లి నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళకి చెప్పాడు, పానీపూరి అమ్ముకునేవాళ్ళు అయ్యా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పారట. అంటే పానీపూరి వాళ్ళకి తెలిసిన సమాచారం నిఘా బ్యాగ్ తెలీదా? జమ్మూ కాశ్మీర్ మేము కాపాడుతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం తుపాకులు పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్తుంటే అందులో చిన్న పిస్టల్స్ కావు, స్టెన్ గన్స్, అవి దాచిపెట్టుకోవడం సాధ్యం కాదు. వాటితో పోతున్నప్పుడు ఎందుకు నిఘా ఎందుకు ఫెయిల్ అయింది? పానీపూరి తెలిసినట్టు మాకు కూడా మీకు తెలియదా? ఇది అంతకీ వస్తున్న వేధింపు ప్రశ్న. మరి తెలిసి ఊరుకున్నారా? మేలుకొని నిద్రపోతున్నారా? నిద్రపోయడం లేపడం సులభం, మేలుకొని నిద్రపోయడం కష్టం, సాధ్యం కాదు. అందులో మేము మేలుకొని నిద్రపోతున్నారని నాకు అనుమానం. ఘటన జరిగిపోయిన తర్వాత ఏమైంది? అసలు మొట్టమొదటి నుంచి కూడా మనం అమెరికా మధ్యత్వాన్ని కానీ మూడవ మధ్యత్వాన్ని మనం ఒప్పుకోం. జమ్మూ కాశ్మీర్ సమస్య ఇద్దరు పరిష్కారం చేసుకోవాలి తప్ప పాకిస్తాన్ భారతదేశం కలిసి పరిష్కారం చేసుకోవాలి తప్పితే మూడో శక్తికి వ్యక్తికి అవకాశం ఇవ్వమని చెప్పేసి మొదటి నుంచి మన ఇండియన్ పాలసీ అనేక మాట ప్రతిపాదన తిరస్కరించినాం. ఇప్పుడు మోడీ చెప్పగానే జీ హుజూర్ అని సీజ్ ఫైర్ ప్రకటించేశాడు. ఏమంతా మోడీ మీద ఒకవైపు మోడీ వాళ్ళకు 22,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అగ్రిమెంట్ జరిగిపోయింది. అది ఇచ్చేట ముందర శాంతి చర్చ ఒప్పుకోరా ఆయన, లేకపోతే ఇస్తే బాగుండనిపిస్తే అని ఒక మాట పాకిస్తాన్ చెప్పించి శాంతి చర్చకు ఒప్పించుకున్నాడు. ఆ డబ్బులు వాడికి అందరికి ఇస్తాడు. అంటే ఆయుధాల డబ్బులు వాడికి ఇస్తాడు. మోడీ ఘటన చూసి నెగురుతుంటాడు ట్రంప్, ఈయన ఉత్సాహపడుతుంటాడు, యుద్ధం జరుగుతూ ఉంటాడు. చిత్తశుద్ధి ఎక్కడ ఉంది?
అందులో కండిషన్ పెట్టాలంటే ఒకటే పెట్టాలి. ఇప్పుడు మన మీద దాడి చేసినటువంటి టెర్రరిస్టులు ప్లాన్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళని తీసుకుని అప్పగించమని చెప్పండి. ఇప్పుడు 15 రోజుల క్రితం అమెరికా నుంచి ఒక టెర్రరిస్ట్ని తీసుకుని వదిలిపెట్టారు, అప్పగించారు మనకు. బాంబేలో తాజ్మహల్ హోటల్ పైన దాడి చేసినటువంటి కీలక సూత్రధారిని ఒకరిని తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? మరి ఇప్పుడు వీళ్ళని తీసుకురాకూడదు? మా మీద దాడి చేసిన ప్లాన్ చేసిన వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళ 3 మాకు అప్పగించండి, మేము శాంతి చర్చకు రెడీ అని శాంతి చర్చ జరిగేటువంటి మార్గంలో దీన్ని పాల్గొన్నటువంటి ప్లాన్ చేసినటువంటి వాళ్ళని భారతదేశ ప్రభుత్వానికి అప్పగించాలి. ఇప్పుడు పిఓకే మన పాక్ ఆక్రమిత ప్రాంతం ఉంది, ఇది ఎప్పుడైనా రావాల్సిందే. దానికి మనకు వచ్చేది చేసుకోవాల్సింది చర్చించి. ఈ నిబంధన లేకుండా మేము ఒప్పుకుంటున్నాం శాంతికి, మేము ఒప్పుకున్నాం శాంతి అంటే మేము చెప్పింది అదే కదా. నేనేం చెప్పాను మొట్టమొదటి స్టార్టింగ్లోనే, యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, యుద్ధం టెర్రరిస్ట్ మీద. టెర్రరిస్టులను అంతం చేసేంత వరకు నిద్రపోకూడదు, దాని మీద మనం ఫైట్ చేయాల్సిందే. అందుకే టెర్రరిస్టులని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే జనం మీద యుద్ధం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, పాకిస్తాన్ గవర్నమెంట్ తప్పనిసరిగా టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తుంది, ఇంకా బలం పెంచుతుంది. అందులో టెర్రరిస్టులను బలం పెంచేటువంటి ఏ పద్ధతి చేయకూడదు. టెర్రరిస్టులను బలహీనపరచడానికి ఉపయోగపడే అన్ని ఎత్తుగడ వేయాల్సిందే. లాడన్ ఎక్కడ చంపారండి అమెరికా వాళ్ళు? లాడన్ ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? పాకిస్తాన్ షెల్టర్ తీసుకున్నాడు, కానీ పాకిస్తాన్ యుద్ధం చేయలే. లాడన్ ఎత్తికి కోరి చంపేశారు. యుద్ధం చేస్తే అట్లా చేయించండి, వాళ్ళని ఎత్తి పట్టుకోవడానికి మీకు చాలు కాకపోతే. అంతేగాని టెర్రరిస్టుల మీద యుద్ధం, దేశాల మీద యుద్ధం తేడా ఉంది. దాన్ని మేము చెప్తే అంతా నా పైన పడ్డారు. నారాయణ పాకిస్తాన్కి పంపించేసేయండి, ఈ దేశద్రోహి వీడు అని. అదే 1925లో మేము పుట్టాము కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టిందయ్యా. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సజీవంగా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంది. ఆర్ఎస్ఎస్కి పొలిటికల్ వెపన్ జనసంఘ పార్టీ ముందర, ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన సాగించినాం. అనేక మంది చనిపోయారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తేబాక ఉద్యమం, పునఃప్రా ఉద్యమాలను భూస్వామికి ఫైట్ చేశాము. ఉరికంబాలు ఎక్కింది భగత్ సింగ్ లాంటి వాళ్ళు. ఈ పోరాటంలో అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి విముక్తి చెందాను కానీ, ఫ్యూడల్ రాజు నుంచి విముక్తి చెందాను కానీ ఆర్ఎస్ ఒక్క పాత్ర వహించిందా? ఒక్క బుల్లెట్ దెబ్బని తినిందా? ఒక్కరోజు జైలుకు పోయారా? అసలు దేశంలో అంటే మీరు కాదు, మేము కాదయ్యా, మేము ఫైట్ చేసి సాక్రిఫైస్ చేసుకున్నాము. మేము అనేక మంది మృతవీరులు అయ్యారు. 400,000 మంది తెలంగాణ పోగొట్టుకున్నాము. పంజాబ్లో మనం పోయి చూస్తే 93 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చంపేశారు ఖలిస్తాన్ వాదులు. ఈ దేశం కోసం నిలబడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని చంపేశారు. జమ్మూ కాశ్మీర్ 2-3 వేల మంది చంపేశారు. అది నిలబడ్డాము, దేశం మిచ్చనట్టు మేము నిలబడ్డాము. ఆర్ఎస్ అక్కడ నిలబడిందా? మీరా మమ్మల్ని దేశద్రోహి అనేది? మీరా మమ్మల్ని పాకిస్తాన్ బొమ్మని చెప్పేది? అసలు మీరు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. దురదృష్టం, మీరు అధికారానికి వచ్చారు. ఒక్క బుల్లెట్ దెబ్బ కూడా తినకుండా, ఒక్కరోజు జైల్లో లేకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బూటులు నాకుతున్నటువంటి పార్టీ మీది. బ్రిటిష్ సామ్రాజ్యవేత్తగా ఫైట్ చేసినాము, ఫెడరల్ ఫైట్ చేసాము, ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని ఈ దేశానికి ద్రోహులు అని చెప్పినటువంటి అర్హత మీకు లేదు. ఆ తన్నుడు వాటి దేశద్రోహి. ఈ దేశానికి ఈ లౌకిక వ్యవస్థ ఎవరు ద్రోహం చేస్తున్నారు? ఫెడరలిజానికి ఎవరు ద్రోహం చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఎన్నికైన ప్రభుత్వాలపైన మీకు ఆధిపత్యం ఉండడానికి వీలేదు, గవర్నర్ పైన ఒక సూచన పాస్ చేసింది. దానికి ఎవరు వ్యతిరేకించారు? మేము వ్యతిరేకించే మమ్మల్ని దేశద్రోహం చెప్పుండేవాళ్ళు. స్వయాన సెకండ్ పర్సన్ ఆఫ్ ద సిటిజన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రథమ పౌరుడు, వైస్ ప్రెసిడెంట్ ద్వితీయ పౌరుడు. ద్వితీయ పౌరుడుగా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జ్యుడిషియరీని అటాక్ చేస్తున్నాడు, న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం? అంటే సంక్షోభం ఎంత వస్తుందో నాకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థని, లౌకిక వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని ధ్వంసం చేయడానికి పూనుకుంది బీజేపీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఏం చేయాల్సిందంటే,
బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరినీ కలుపుకోవాలి. దురదృష్టం ఆంధ్రప్రదేశ్కి వచ్చేకాడికి అందరూ బీజేపీ వాళ్ళే. పేర్లు వేరు ఉండొచ్చు, బొమ్మలు వేరు ఉండొచ్చు, జెండాలు వేరు ఉండొచ్చు, అంత బీజేపీ కాళ్ళ పడి ఉన్నారు పాపం మనుషుల్లాగా. చంద్రబాబు నాయుడు బీజేపీ అయితే మాట్లాడగలడా? పవన్ కళ్యాణ్ బీజేపీ మాట్లాడగలడా? జగన్ ప్రతిపక్షం ఉన్నాడు, జగన్ మాట్లాడగలడా ఇప్పుడైనా? ఇప్పుడు మాట్లాడితే ఆయన సొమ్మేం పోయింది, మాట్లాడలేడు. అందువల్ల అక్కడ టీడీపీ, బీజేపీ, వైసీపీ అంతా బీజేపీ పూజలో ఉన్నారు, భక్తులు పూజ చేస్తున్నారు. దిస్ ఈజ్ ది టైం. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులతో పాటు ఇంకా కలిసి వచ్చేవాడిని కలుపుకొని ఒక ఉద్యమం, రాజకీయ ఉద్యమం సాగించాల్సిన అవసరం వస్తుంది. పొలిటికల్ పాలరైజేషన్ వచ్చేస్తూ ఉంది. దీనిలో వ్యాక్యూమ్ వచ్చింది. బీజేపీ ఫ్రంట్కి వ్యతిరేకంగా ఒక వ్యాక్యూమ్ వస్తూ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులది, కలిసి వచ్చే డెమోక్రటిక్ ఫోర్సెస్ది. డెఫినెట్గా ఈ 2-3 ఏళ్లలో రాజకీయ విభజన వస్తుంది. నూతన రాజకీయ శక్తులు ప్రవేశిస్తారు. నూతన రాజకీయ శక్తులు ప్రవేశించే పద్ధతితో సిపిఐ కూడా మాట్లాడుతుంది. సిపిఐ కూడా త్వరలో మేము మాట్లాడుకొని ఈ వ్యూహాన్ని, ఎత్తుగడలని బలోపేతం చేయడానికి మా ప్రయత్నం చేస్తాం.